హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూ సంస్కరణల గురించి. ఈ భూ సంస్కరణల వల్ల ఏదైతే భూమి అన్నటువంటిది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యం ఉందో ఇది ఇంకా నెరవేరలేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అంటే ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, శాంతి స్థాపన, రాజ్యాంగ లక్ష్యాల సాధన, ప్రజలకి ఆహార భద్రతా లక్ష్యాలు ఇలాంటివన్నీ సాకారం కావాలి అంటే ప్రతి కుటుంబానికి కూడా ఎంతో కొంత భూమి ఉండటం అనేది అవసరం. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణల మీద అటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టిని సారించాయి. అంటే అప్పటికి కొంతమంది చేతుల్లోనే ఉన్నటువంటి భూమిని అందరికీ దక్కేలాగా ప్రయత్నాల్ని ప్రారంభించటం జరిగింది. దీనికోసం ప్రపంచంలో ఏ దేశం చేయనన్నటువంటి భూ చట్టాలని మన భారతదేశం రూపొందించింది. గడిచిన 75 ఏళ్లలో మొత్తం 3 దశల్లో పేదలకి భూముల్ని అందించే ప్రక్రియలు జరిగాయి. ఇందులో జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారుల యొక్క వ్యవస్థల్ని రద్దు చేయటం, భూమి సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకే భూమి హక్కుల్ని కల్పించటం, అలాగే భూపత్రాల మీద పరిమితికి విధించి మిగులు భూముల్ని పేదలకి పంచటం, అలాగే ఎవరైతే కౌలుదారులు ఉంటారో వాళ్ళకి హక్కుల్ని కల్పించటం, వీటితో పాటు పేదలకి ప్రభుత్వ భూదాన భూముల్ని పంపిణీ చేస్తూనే అటవీ భూముల మీద హక్కుల్ని కల్పించటం ఇవన్నీ చేయటం జరిగింది. అయితే వీటన్నింటితో దాదాపు 9 కోట్ల కుటుంబాలకి మేలు జరిగింది. భూ సంస్కరణలతో భారతదేశం సాధించినటువంటి ఫలితాలు తక్కువ అని మనం చెప్పలేము, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే మన దేశం మొత్తంలో పేదలకి పంపిణీ చేసినటువంటి ప్రభుత్వ భూముల్లో 28% 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పంచిన భూములో ఎక్కువ శాతం సాగుకు పనికిరానివే ఉన్నాయి. కాగితాల మీదనే పంపిణీ సాగినవి కూడా ఉన్నాయి. మరొక వైపు పేదలకు పంచినటువంటి ఈ ప్రభుత్వ భూముల్లో 30% పైగా అన్యాక్రాంతం అయ్యాయి అన్నట్లుగా అంచనా అన్నమాట. అయితే ఇప్పటికీ తెలంగాణలో 56%, ఆంధ్రప్రదేశ్లో 76% గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు చేపట్టినటువంటి 250కి పైగా భూ చట్టాల వల్ల కొద్ది శాతం మేరకే భూమి హక్కుల్ని పొందగలిగారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల వాళ్ళకి చెందినటువంటి భూములు కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే భూమి అన్నటువంటిది ప్రకృతి వనరు, దాని యొక్క ఫలాలు అందరికీ అందాలి. దీనికోసం ప్రభుత్వం తన యొక్క ప్రయత్నాల్ని కొనసాగించాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భూదాన్ ఉద్యమం ఎప్పుడు మొదలైంది, ఎవరు ప్రారంభించారు? భూదాన్ ఉద్యమం భారతదేశంలో స్వచ్ఛందంగా జరిగినటువంటి ఒక భూముల పంపకం యొక్క కార్యక్రమం. దీనిని గాంధేయవాది అయినటువంటి వినోబా భావే ఈయన 1951వ సంవత్సరంలో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు. వినోబా భావే మహాత్మా గాంధీ ప్రతిపాదించినటువంటి సర్వోదయ, గ్రామ స్వరాజ్యం లాంటి ఉద్యమాల చేత ప్రేరేపితుడై ఈ ఉద్యమాన్ని ప్రారంభించటం జరిగింది, భూదాన్ ఉద్యమం అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుబ్రహ్మణ్య భారత్ యొక్క శతవర్ధంతికి సంబంధించి. సెప్టెంబర్ 12వ తేదీన ఈయన శతవర్ధంతిని మనం జరుపుకోబోతున్న సందర్భంగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఈయన 1882వ సంవత్సరం డిసెంబర్లో తమిళనాడులో ఉన్నటువంటి ఒక గ్రామంలో జన్మించారు. పాత్రికేయ వృత్తిలో ఉండగానే ఈయన రాజకీయ సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఎంతోమంది దేశభక్తులు, ఆధ్యాత్మికవేత్తలతో పరిచయాలను కూడా పెంపొందించుకున్నారు. అలాగే సోదరి నివేదితని కూడా కలకత్తాలో కలుసుకున్నారు. ఆమె ఉపదేశం ఈయన యొక్క వ్యక్తిత్వాన్ని బలంగా ప్రభావితం చేసింది. భారత మాత అనేటటువంటి పవిత్ర భావన తనలో ఉదయించటానికి ఆమెతో సంభాషణే కారణము అనేసి ఈయన చెప్తూ ఉంటారు. అలాగే 1907లో సూరత్ కాంగ్రెస్ సభలకు హాజరైనటువంటి ఈయనకి అతివాద కాంగ్రెస్ నాయకుడు తిలక్ అంటే ఆరాధనా భావన ఏర్పడింది. అలాగే కాంగ్రెస్లోని అతివాదుల మార్గాన్ని సమర్థించినటువంటి ఈయన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ స్వాతంత్ర యోధుడైనటువంటి చిదంబరం పిల్లై ఈయనని అనుసరించేవాళ్ళు. అలాగే దేశీయ పత్రికల మీద బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించినటువంటి సందర్భంలో చిదంబరం పిల్లై అరెస్ట్ అయిన తర్వాత ఫ్రెంచ్ పాలనలోని పుదుచ్చేరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కార్యకలాపాలని ఈయన సాగించారు. ఇండియా అనే తమిళ వార పత్రికను నడిపారు. అలాగే స్వరాజ ఉద్యమానికి ఆ పత్రిక ఎంతో దోహదం చేసింది. అలాగే విజయ అన్నటువంటి ఒక తమిళ దినపత్రికని, కర్మయోగి అనే తమిళ మాసపత్రికని, బాలభారతం అనే ఆంగ్ల పత్రికని నడిపారు. పత్రికల్ని దేశంలోకి రహస్యంగా పంపటానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అలాగే 1918లో
పుదుచ్చేరి నుంచి తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత ఆయనను నిర్బంధించి కడలూరు కారాగారానికి తరలించటం జరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత 1919లో ఈయన గాంధీజీని కలుసుకున్నారు. అయితే ఈయన యొక్క ప్రతి రచనలో కూడా జాతీయ సమైక్యతా భావం అనేది ఉండేది. ఎందరో నాయకుల్ని, సంఘ సంస్కర్తల్ని, అలాగే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిత్రకారుడు రవివర్మని, వివేకానందుడు వీళ్ళందరినీ శ్లాఘిస్తూ కవిత్వం రాయటం జరిగింది. వందే మాతరం గీతాన్ని తమిళంలోకి అనువదించారు. విద్యాబుద్ధులు, నీతి ప్రేమ కలవారే అధికులు, అలాగే కుల భేదాలెంచుట కడపాపం లాంటి భావాలని కూడా ప్రబోధించటం జరిగింది. అయితే నవయుగ తమిళ ప్రవక్తగా ఈయన మన్ననలు అందుకున్నటువంటి ఈయన 1921వ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన మరణించారు. ఆయన యొక్క శతవర్ధంతి సందర్భంగానే ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇండియా, విజయ, కర్మయోగి, బాలభారతం పత్రికలను నడిపింది ఎవరు? సుబ్రహ్మణ్య భారతి. ఆయన యొక్క ప్రతిభని గుర్తించి 11 ఏళ్ల వయసులోనే ఎట్టయాపురం రాజా ఈయనకి భారతి అన్నటువంటి బిరుదుని ప్రదానం చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడిపి వృద్ధి ఏదైతే RBI 9.5% అనే అంచనా వేసిందో అది నమోదవుతుంది అన్నటువంటి ఆశాభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యక్తం చేయటం జరిగింది. ఎందుకు ఇలా అంటున్నారు? రీసెంట్గా ద్విచక్ర మరియు ప్రయాణికుల వాహనాలతో పాటు ట్రాక్టర్ల యొక్క విక్రయాలు, GST ఈవే బిల్లులు, విద్యుత్ వినియోగం ఇలాంటి చాలా సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి చూపుతున్నాయి. కాబట్టి అంటే కోవిడ్-19 యొక్క 2వ దశ ఉధృతి ప్రభావం కూడా ఆగస్టుకు క్షీణించింది. కాబట్టి సెప్టెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుంది అన్నట్లుగా ఆయన చెప్పటం జరిగింది. అంతేకాకుండా రుణదాతల వద్ద సరిపడినంత మూలధనం కూడా ఉంది. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా బ్యాంకులు ఎక్కువగా హెయిర్ కట్లకు దిగుతూ ఉండటం మీద స్పందిస్తూ దివాలా స్మృతి ప్రక్రియ కూడా మరింత మెరుగుపడుతుంది. ఈ చట్టానికి మార్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా ఈయన చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021-22 సంవత్సరానికి గాను భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంతగా ఉంటుందని RBI అంచనా వేసింది. ఎంతగా ఉంటుందని? 9.5%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల జరిగినటువంటి 13వ బ్రిక్స్ సదస్సుకు సంబంధించి ఇతర దేశాల మీద ఉగ్రదాడులు జరపటానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం అనేది ఉపయోగపడకూడదు అన్నట్లుగా ఈ బ్రిక్స్ కూటమి పిలుపునివ్వటం జరిగింది. ఉగ్రవాదులు దేశ సరిహద్దులని దాటకుండా అడ్డుకోవాలి అన్నట్లుగా తీర్మానించటం జరిగింది. మనం బ్రిక్స్లో భాగంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ 5 దేశాల కూటమి అయినటువంటి ఈ సదస్సు వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో భాగంగా రష్యా, చైనా, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్ దేశాల అధ్యక్షులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంతో పాటు ఇతర సమస్యల మీద కూడా విస్తృతంగా చర్చల్ని జరిపారు. అయితే రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ బ్రిక్స్ దేశాలకు అన్ని రంగాల్లో సహకరిస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మాట్లాడుతూ కరోనా టీకాలని అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి అన్నట్టుగా కోరటం జరిగింది. చైనా అధ్యక్షుడు తరుపతి సదస్సుకు మేము ఆతిథ్యం ఇస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే పరస్పర సహకారం విషయంలో 5 సూత్రాలని ప్రతిపాదించారు. అవి ఏంటి? ఒకటొచ్చేసి ప్రజారోగ్యం, రెండవది వచ్చేసి టీకాలు, మూడవది వచ్చేసి ఆర్థిక రంగంలో ఉమ్మడి ప్రయోజనం, నాలుగవది రాజకీయ భద్రతా రంగాలు, అలాగే 5వది అధ్యయనం కోసం ప్రజల మధ్య సహకారం ఉండేలాగా చూడటం. ఈ 5 సూత్రాలని ప్రతిపాదించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల వర్చువల్ విధానంలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు ఏ దేశం అధ్యక్షత వహించింది? ఏ దేశం వహించింది? భారతదేశం ఈ బ్రిక్స్ సదస్సుకి అధ్యక్షత వహించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MRSAM క్షిపణి వ్యవస్థ గురించి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థని లాంఛనంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రాజస్థాన్లోని జైసల్మేర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఒక కార్యక్రమంలో DRDO అధిపతి ఈ క్షిపణికి సంబంధించినటువంటి ఫైరింగ్ వ్యవస్థని వైమానిక దళాధిపతికి అందజేయటం జరిగింది. భారత్ మరియు ఇజ్రాయెల్లు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనటువంటి అస్త్రాల్లో MRSAM కూడా ఒకటి.
దీనికి సంబంధించి డిఆర్డిఓ, ఇజ్రాయెల్ నిపుణులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. సైనిక దళాల యొక్క ఆధునికీకరణకి, అలాగే స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఆయుధ పరిశ్రమను నిర్మించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. MRSAMకి హైదరాబాద్లోని డిఆర్డిఓకి చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అన్నటువంటిది నోడల్ ల్యాబ్గా ఉంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి భూమి మీద ఉన్నటువంటి బలగాలు, ఇతర సాధన సంపత్తి, గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి MRSAM వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, డిఆర్డిఓ ఇవి రెండూ కలిసి దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలు, మానవరహిత విమానాలు అంటే డ్రోన్లు లాంటివి, హెలికాప్టర్లు, గైడెడ్ అన్గైడెడ్ బాంబులు, సబ్సోనిక్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు వీటన్నింటినీ కూడా గాల్లోనే పేల్చివేయగలిగినటువంటి సామర్థ్యం ఈ MRSAM క్షిపణి వ్యవస్థకి ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, MRSAM క్షిపణి వ్యవస్థని ఏ దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఏ దేశాలు కలిసి అభివృద్ధి చేశాయి? మన భారతదేశం అంటే ఇండియా, అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ఈ క్షిపణి వ్యవస్థని అభివృద్ధి చేశాయి. ఈ MRSAM క్షిపణి వ్యవస్థ యొక్క పరిధి వచ్చేసరికి 70 కిలోమీటర్లు. ఈ క్షిపణి వ్యవస్థలో ఫేజ్డ్ ఆర్ఏ రాడార్, అలాగే ఇంటర్సెప్టార్లు, అధునాతన RF సీకర్, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, సంచార లాంచర్, 2-వే డేటా లింక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అన్నటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి తెలంగాణలోని వికారాబాద్లో ఈ డ్రోన్లని ప్రారంభించబోతున్నారు. ఈ డ్రోన్ ప్రాజెక్ట్లో ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, అలాగే హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో భాగంగా మన దేశంలోనే మొదటిసారిగా ప్రజా అవసరాలు అలాగే సేవల కోసం డ్రోన్ల వినియోగ ప్రాజెక్ట్ని రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. వీటి ద్వారా మారుమూల గ్రామాలకి కూడా కరోనా టీకాలని, ఔషధాలని ఇలాంటి వాటిని సరఫరా చేస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, అలాగే తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి వీళ్ళిద్దరూ కూడా తెలంగాణలోని వికారాబాద్లో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ డ్రోన్లు గరిష్టంగా 40 కిలోమీటర్ల దూరం వరకు మొత్తం 15 కేజీల బరువు ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకెళ్లగలవు. అయితే వీటిని ముందుగా టీకాలని, ఔషధాలని పంపిణీ చేయటం, ఆ తర్వాత దశలో వ్యవసాయ అవసరాలకి, ట్రాఫిక్కి సంబంధించి, భద్రతకి సంబంధించి, అగ్ని ప్రమాదాల నివారణకి సంబంధించి, విపత్తుల సమయంలో పర్యవేక్షణ కోసం, సహాయ చర్యలు అందించటం కోసం, అలాగే అడవుల్లో జంతువులు, అలాగే కార్చిచ్చు వాటిని పరిశీలించటం కావచ్చు, గనుల్లో నీటి వనరుల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడటం ఇలాంటి వాటన్నింటికీ కూడా వినియోగిస్తారు. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి నిబంధనల మేరకి కనుచూపు మేర వరకు మాత్రమే డ్రోన్లను వినియోగించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకి కేంద్రం ఎక్కువ దూరం వినియోగించేందుకు అనుమతిని ఇచ్చింది. మొత్తం 40 కిలోమీటర్ల వరకు దీనిని వినియోగించవచ్చు. అయితే దీనికి సంబంధించి బ్లూ డార్ట్, అలాగే హెపీకోప్టర్, క్యూరీస్పై ఇలా మొత్తం 8 సంస్థలు డ్రోన్లను సమకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రాజెక్ట్ని అమలు చేయబోతున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత వైమానిక దళానికి చెందినటువంటి యుద్ధ విమానం జాతీయ రహదారి మీద అత్యవసర ల్యాండింగ్ అయింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రాజస్థాన్లో ఉన్నటువంటి బద్మేర్ జిల్లాలో జాతీయ రహదారి 925A మీద సిద్ధం చేసినటువంటి స్ట్రెచ్ని కేంద్ర మంత్రులు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. భారత వాయుసేనకి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి రహదారి ఇదే. అయితే యుద్ధ విమానాలని అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేల మీదకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నాము అన్నట్లుగా కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా 2 మార్గాల్లో ఇలాంటి రన్వేలని తయారు చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ఎన్ని మార్గాలని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎన్ని మార్గాలని? మొత్తం 19 మార్గాలని మేము తయారు చేయబోతున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతి వనరులని సద్వినియోగం చేసుకోవటంలో భాగంగా బూడిద శాతం ఎక్కువగా ఉండేటటువంటి భారతదేశపు బొగ్గు నుంచి మోటార్ ఇంధనంగా ఉపయోగపడేటటువంటి మెథనాల్ దీనిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైనటువంటి టెక్నాలజీని సొంతంగా మనం తయారు చేశాము.
అంటే దీనికి సంబంధించిన ప్రయోగాత్మక రియాక్టర్ని BHEL అన్నటువంటిది విజయవంతంగా ప్రయోగించింది. ఇలాంటి బొగ్గు నుంచి మెథనాల్ని ఉత్పత్తి చేసే రియాక్టర్ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అయితే పెట్రోల్ డీజిల్తో పోలిస్తే మెథనాల్ యొక్క కాలుష్యం అనేది తక్కువ. ఇప్పటికే నౌకల యొక్క ఇంజిన్లో దీన్ని విస్తృతంగా వాడుతూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా మెథనాల్తో డీజిల్ మాదిరిగానే ఉండేటటువంటి డైమిథైల్ ఈథర్ దీనిని కూడా తయారు చేయొచ్చు. కొంచెం మార్పులతో ఈ ఇంధనాన్ని కార్లు, లారీలు, బస్సులు వీటన్నింటిలోనూ వాడుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో కూడా మెథనాల్ని సహజ వాయువుతో తయారు చేస్తూ ఉండగా భారతదేశంలో మాత్రం దాని యొక్క నిక్షేపాలు అంటే సహజ వాయువు నిక్షేపాలు తక్కువగా ఉన్నందువల్ల భారతదేశంలో విస్తారంగా అందుబాటులో ఉన్నటువంటి బొగ్గుతో దీన్ని తయారు చేయగలిగినా కూడా భారతీయ బొగ్గులో బూడిద మోతాదు అనేది చాలా ఎక్కువ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బొగ్గు నుంచి మెథనాల్ని తయారు చేసే టెక్నాలజీని ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? ఏ సంస్థ? BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అన్నటువంటిది. 2016లోనే ఇది దీనికి సంబంధించిన పరిశోధనల్ని మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రయోగాత్మకమైనటువంటి రియాక్టర్తో విజయవంతంగా పరీక్షని నిర్వహించింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్రం ప్రకటించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వరుసగా 3వసారి ఓవరాల్ కేటగిరీలో మొదటి ర్యాంకుని IIT మద్రాస్ సాధించింది. టాప్ 10 విద్యా సంస్థల్లో 7 IITలే ఉన్నాయి. పరిశోధన యూనివర్సిటీ ర్యాంకింగ్స్లోకి వచ్చేసరికి IISc బెంగళూరు అన్నటువంటిది మొదటి స్థానాన్ని కేటాయించింది. అలాగే JNU అన్నటువంటిది 2వ అత్యుత్తమ యూనివర్సిటీగా నిలిచింది. ఇంజనీరింగ్ సంస్థల యొక్క కేటగిరీలో టాప్ 10లోకి వచ్చేసరికి 8 IITలు ఉన్నాయి. అదే బిజినెస్ స్కూళ్ళలో అయితే IIM అహ్మదాబాద్, మెడికల్ కాలేజీల్లో అయితే ఢిల్లీలోని ఎయిమ్స్ అగ్రస్థానాలు సాధించాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల కేంద్రం ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఓవరాల్ కేటగిరీలో మొదటి ర్యాంకును సాధించిన సంస్థ ఏది? ఏ సంస్థ అండి? IIT మద్రాస్ అన్నటువంటిది మొదటి ర్యాంకుని సాధించింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి అసెంబ్లీ ఆఫ్ ద ఆసియన్ ఆర్గనైజేషన్. అసెంబ్లీ ఆఫ్ ద ఆసియన్ ఆర్గనైజేషన్ను తన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం తన యొక్క ప్రాంతీయ గ్రూప్లలో ఒకటైనటువంటి అసెంబ్లీ ఆఫ్ ద ఆసియన్ ఆర్గనైజేషన్ చైర్మన్గా భారత్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ అయినటువంటి ఎవరు? GC ముర్ము. ఈయనని అసెంబ్లీ ఆఫ్ ద ఆసియన్ ఆర్గనైజేషన్ను తన చైర్మన్గా నియమించారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో మొదటి కెరీర్ డేని నిర్వహించబోతున్న సంస్థ ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.